కల్వకుర్తి నియోజకవర్గం వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు? బీఆర్ఎస్కు ఓట్లు రాలుతాయా? బీజేపీ బలం ఎంత ఉందో ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ప్రస్తుతం మనం కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్నాం. ఒక మహిళతో మాట్లాడడం ప్రయత్నిద్దాం. అసలు ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, సామాన్య ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారో కనుక్కుందాం. అమ్మా నమస్తే అమ్మా. ఏంటమ్మా ఇక్కడ కల్వకుర్తి రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయమ్మా? ఎట్లుంది సార్, ఇంకా ఏది కాలే, ఇంకా ఇప్పుడే కదా ఇంకా ప్రారంభమైంది. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ చూసాం మనం, కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి నాగర్ కర్నూలు ఎంపీ ఇది వస్తుంది కదా, ఎట్లుంటుందమ్మా ఇక్కడ? ఏ పార్టీకి ఎట్లా ఉంది ఇక్కడ? ఏ పార్టీకి ఉంది? ఆయనకే ఉంది, రేవంత్ రెడ్డికే ఉంది. ఓకేనా? మాకు అన్ని చేస్తే ఇప్పుడు ఇంకా ఆయన వచ్చి మాట్లాడితే మాకు ఆయన ఉంటుంది. ఓకే. మాకు ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లుంటుందమ్మా ఇక్కడ మామూలుగా? మాకు తెలియదు అది మా దాని జోలే పెట్టద్దు. మాకేం చేయాలి? ఆ రోడ్డు ఇది అన్నీ చెప్పినాం, మా ఫోన్లు ఎత్తలేరు, అయిపోయింది. నీళ్ళు ఉడకంగా లేవు మాకు. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి వస్తే మేము మాట్లాడుకుంటాం. బీజేపీ కూడా ఇక్కడ మేము బాగా స్ట్రాంగ్ ఉన్నాము, గెలుస్తాము అంటున్నారు. ఎవరు గెలుస్తారు? ఎవరు గెలవరు. గెలిచిన వాళ్ళే ఇంకా మళ్ళీ వచ్చిందంటే అయిపోయా, ఇంకా రాదు రాదు రాదు. నేను ఇంట్లో ఉండా చెట్లలో ఉన్నా, నేను చెప్పిన ఉడకంగా చేయలేదు. ఇప్పుడు అంతే, రాడు. మళ్ళీ ఈయననే రావాలి, రేవంత్ రెడ్డి వస్తేనే అన్ని పనులు కావాలి. అమ్మా ఏంటి ఇంకా పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, కల్వకుర్తి ప్రజలు ఎటువైపు ఉంటారమ్మా? మీ ఏరియా పరిస్థితి ఎట్లుంది ఇక్కడ? మా ఏరియా పరిస్థితి ఎట్లుంది? మొత్తం ఇంకో గీ రోడ్ లేక, గివి లేక, గది లేక, మీ ఫస్ట్ గెలిచిన ఆయన వేసిండా, మేము ఇప్పుడు మేము ఎందుకు వేస్తాం, మేము ఏం చెయ్యం అని మాట్లాడిండ్రు. మాట్లాడితే సరే అని ఇంకా మేము ఊకున్నాక ఇంకా వాళ్ళకు మాకు గొడవలు అయ్యాక ఇంకా మాకు ఇదే రావాలి, మా కాంగ్రెస్ రావాలని మేము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఇప్పుడు పథకాలన్నీ అమలు అవుతున్నాయి కదా, 3.5 నెలలు అయింది ఇప్పుడు పార్టీ వచ్చి. ఎట్లా ఏమనిపిస్తుంది మీకు? బాగానే అనిపిస్తుందా? మాకు బాగానే అనిపిస్తుంది. మాకు రావాలనే ఇష్టం ఉంది. మాకు రావాలనే ఇష్టం ఉంది. మాకు వచ్చిండు. ఓకే. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్. ఎట్లా, ఏ పార్టీకి ఇక్కడ బాగా పట్టుంది? ఇక్కడ రేవంత్ రెడ్డికే పట్టింది నాకు. అవునా? ఖచ్చితంగా ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ది కూడా బాగా పట్టుద్ది అంటున్నారు. ఆయనదేం లేదు. ఉన్నుంటే పైసలు ఉంచి వేపించుకున్నాం. ఆయన రూపాయలు కొట్టుని వేపించుకుండు. ఈయన రూపాయలు కొట్టి వేపించుకొని ఆయన ధర్మం ఆయన గెలిచిండు, చేసిండు. ఆయన అదృష్టం ఉంటుంది, గెలిచిండు. మేము వేస్తేనే గెలిచిండా? 10 మంది వేస్తేనే గెలిచిండు. మరి ఇంకా ఒకరేస్తే గెలిచి ఒకరు పోతే బాట ఏం కాదు కదా, 10 మంది పోతే బాటనే కదా అని ఇంకా మేము అనుకున్నాం. కాదమ్మా, ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా బాగా తిరుగుతున్నారంట కదా, మేమే గెలుస్తామంటున్నారు. ఏంటి బీజేపీకి ఇక్కడ బాగా ఓట్లు వస్తాయా? రావు. అవునా? రావు. ఓకే. మొత్తం కాంగ్రెస్ ఇక్కడ మొత్తం కాంగ్రెసేనా? కాంగ్రెసే. నాకైతే కాంగ్రెసే, పిచ్చిదాం కాంగ్రెసే. అవునా? కళ్యాణ లక్ష్యం గురించి అన్ని గురించి ఆయనే మొత్తం రేవంత్ రెడ్డి రావాలని మాకు ఇష్టం ఉంది. మేము ఖచ్చితంగా మాట్లాడినా. ప్రస్తుతం మనం కల్వకుర్తి నియోజకవర్గంలో మార్చాల గ్రామంలో ఉన్నాము. ఇక్కడ కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు, వీళ్ళందరూ టిఫిన్ చేయడానికి కూర్చున్నారు. ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు పర్వత్ రెడ్డి. పర్వత్ రెడ్డి గారు, ఏంటి మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి, అసెంబ్లీ ఎలక్షన్స్ చూశారు మీరు, ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ వస్తున్నాయి. ఏంటి, ఎట్లా ఉంది రాజకీయ పరిస్థితులు ఇక్కడ కల్వకుర్తిలో? ఇప్పుడు కల్వకుర్తిలో ఇప్పటికైతే మంచిగానే, కాంగ్రెస్లో అయితే మంచిగానే నడుస్తుంది. మాకు అన్ని రకాల మంచిగానే మా అభిప్రాయం అన్నీ చెప్పినాము, వాళ్ళకు మంచిగానే నడుస్తుంది. ఇప్పుడు కూడా మాకు మళ్ళీ కొంచెం ఒకటి ఏంది, రుణమాఫీది ఒకటి, రైతు బంధు మంచిగా వేయాలి. ఆ పార్టీని మేము ప్రోత్సహిస్తాం. మాకు మంచిగానే జరుగుతున్నది. ఇక ఇప్పుడైతే కొన్ని విషయాలలో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే రుణమాఫీ చేస్తామన్నారు, చేయలేదు. అది ఒకటి చేయాలి. రైతు బంధు అది కూడా వేయాలి. వేస్తే మేము కాంగ్రెస్కే ఫుల్ సపోర్ట్ చేస్తాం. సో మీ పేరు ఏంటి సార్? రామచంద్ర సార్. ఏంటి సార్, ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ?
పరిస్థితి ఇంకా మేము 1-2 నెలల్లో అయితే ఇప్పుడు మారలేం కదా సార్. ఎట్లా ఇప్పుడు ఎట్లా ఉన్నామో అంతకంటే ఇంకా జర రెట్టింపు చేయాలని ప్లాన్ చేస్తున్నాం సార్ మేము. 10 ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇప్పుడు మీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఎట్లుంది 3.5 నెలల పాలన? మంచిగానే ఉంది కానీ ఇంకా టైం మాకు అంత అందే వరకల్లా ఇంకా టైం పడుతుంది సార్. మాకు నిధులు అందలేదు ఇంకా, కానీ అందుతాయని నమ్మకం ఉంది మాకు. మీరు పెద్దనా? మీ పేరేం పేరు? మల్లయ్య సార్. మల్లయ్య. మల్లయ్య గారు, మీరు చాలా సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తుంటారు కదా. ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది అధికారంలోకి. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇక్కడ రాజకీయంగా ఎట్లుంది కాంగ్రెస్ పరిస్థితి? మేము ఎప్పుడు సందైనా కాంగ్రెస్కే ఉన్నాం. అవునా? మా ఓడి సర్పంచ్కి ఉన్నాడు, కాంగ్రెస్కి వెళ్ళి గెలిచాడు. మేము ఎప్పుడు పోయినా కానీ కాంగ్రెస్కే ఉన్నాం. ఇంకా ఇప్పుడైనా ఇంకా చేసేటివి చేస్తాడేమో ఆయన. మొన్న ఎక్కిండు, ఇంకా అయ్యే పనులు చేస్తాడేమో, ఆయనే చెప్తున్నాడు. ఎట్లుంది ఈ 3 నెలల పాలన? 3 నెలల పాలన అంటే ఇంకా 3 నెలల సంధి ఏం చేస్తాం చెప్పు. ఆయన చేత ఆయన కాడికి చేసుకుంటూ వచ్చిండు, ఆయనకు వచ్చేది చేసిండు. ఎట్లా ఇప్పుడు కల్వకుర్తిలో 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎట్లా ఉంది ఇక్కడ సిచ్యువేషన్? మాకు అంతా బాగానే ఉంది ఇప్పుడు. అవునా? మాకు అంతా బాగానే ఉంది. మా అభిప్రాయం అంతా కాంగ్రెస్ మిన్నే. మరి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు మేమే వస్తామంటున్నారు. వాళ్ళు ఏమన్నా చెప్పుకొని మాకేం అవసరం లేదు. ఓకే. ఎట్లా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, మీ ఏరియాలో తిరిగిన వ్యక్తి, ఎట్లా ఉంది 3.5 నెలల పాలన? చేస్తూనే ఉన్నాడు. ఇక వాళ్ళు చేత కాడికి ఏం చేయాలో ఓటి చేసుకుంటూ వస్తున్నాడు. అవునా? ఎట్లా పల్లెటూరులో కూడా ఇదే పరిస్థితి ఉందా? పల్లెటూరులో కూడా ఇదే పరిస్థితి. ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ కాంగ్రెస్కి కంపల్సరీ నార్కర్నూలు నుంచి మల్లరావు గెలుస్తాడు. అవునా? నమస్తే పెద్దయ్య, ఏం పేరు మీ పేరు? రామరెడ్డి. రామరెడ్డి గారు, ఏంటి మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి, అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. ఎట్లా ఉంది ఇక్కడ? ఇక్కడ మేము కాంగ్రెస్కే చేస్తాం సార్. అవునా? ఓకే. ఇప్పుడు 3 నెలలు అయింది కదా ఇప్పుడు ప్రభుత్వం వచ్చి, ఎట్లా ఉంది, ఎట్లా చేస్తుంది? చేతనైనా పని చేస్తున్నాడు. చేతగాంధీ రూపాయలు కావాలి. ఇంతకుముందు ఉన్నోడు అన్ని దోసుకపోయిండు. ఇప్పుడు ఉన్నోనికి లేవు కాబట్టి టైం తీసుకుంటాడు. ఇప్పుడు కాంగ్రెస్ రాగానే కరువు వచ్చింది, మొత్తం బోర్లు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు, నిజమేనా? కాంగ్రెస్ వచ్చినాక కరువు రాలేదు. టీఆర్ఎస్ ఉన్నప్పుడే కరువు. వర్షాలు లేనప్పుడు కరువు అప్పుడు వచ్చినట్టు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 3 నెలలు అయింది. వర్షాలు 4 నెలల కింద 5 నెలల కింద వాడిపోయింది. అప్పుడే కరువు, ఇప్పుడు కాదు. ఇప్పుడు నాగర్ కర్నూలు ఎంపీ స్థానానికి ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పోటీ పడుతున్నాయి. ఇక్కడ కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఎట్లా ఉంటుంది? ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎటువైపు మొగ్గే అవకాశం? కాంగ్రెస్కే మొగ్గు. అవునా? కాంగ్రెస్కేనా? అంటే ఏంటి, సెంటర్లో కూడా వస్తే బాగుంటుందనా? ఉంటుంది. ఈడ రాష్ట్ర ప్రభుత్వం ఉండదు, సెంటర్ ప్రభుత్వం వస్తే మాకు లాభం జరుగుతుంది. అందుకొరకు మేము కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తాం. ఓకే ఓకే ఓకే. మీ పేరండి? మీ పేరు సార్? యాదయ్య గౌడ్. మల్లిరావుతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఆయన బీఎస్పీ నుంచి బీఆర్ఎస్కి వచ్చాడు, బీజేపీ నుంచి వచ్చారు. ఇంకా ఏ పార్టీ ఉన్నా ఇంకా నాకు మల్లు రవికే, మేము మా ఊరి కాడికైతే మల్లు రవికే. అంటే పార్టీ గిట్ అనేది కాకుండా మనకు పనులు జరగాలి, పనులు జరగాలి. పార్టీ దేవుడారు కానీ పనులు జరగాలి అనే దాని అదే చూస్తారు ఎవరైనా కూడా. అంతే. ఓకే. ఎట్లా రేవంత్ రెడ్డి గారు ఎట్లా పరిపాలిస్తున్నారు? ఇప్పటికైతే బాగానే ఉంది, బాగానే ఉంది. మంచితనం ఉంది, చెడుతనం కూడా ఉంది. చెడుతనం అవసరం పడుతుంది, మంచితనం కూడా అవసరం పడుతుంది. మంచిగానే ఉంది. ప్రస్తుతం మనము నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి జిల్లెల గ్రామంలో వచ్చినాము. ఇక్కడ కొంతమంది మహిళలు ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయి, ఇక్కడ స్థానికంగా మహిళలు ఏమనుకుంటున్నారు, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎటువైపు ఏ పార్టీకి ఎక్కువ మద్దతు లభించే అవకాశం ఉందో మనం ఒకసారి కనుక్కుందాం. అమ్మ, మీ పేరమ్మా? నా పేరు బక్కమ్మ సార్. అమ్మ ఒక్కమ్మ, మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 3 నెలలకు ముందు, ఎట్లుందమ్మా? ఏమెట్లుంది, మనది బాగానే ఉంది. అంత త్వరగా మేము ఏం తిండే, ఏం చేయలే, ఏది మాకు లేదు. ఇందులో మెట్టిన ఇంట్లో ఉండా
ఇంకా గదే ఇల్లు గదే సంసారం మావి. ఇంకా ఈయన ఇచ్చింది లేదు ఏం లేదా, ఈయన వచ్చిండు కానీ ఈయన చేతికి వచ్చిందో రాలేదో ఇంకా మాకు సౌకర్యం చేస్తాడు చేస్తాడో తెలియదు. నాతోటి కూడా చెప్పిండు. అవునా? ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఎట్లా ఇప్పుడు మళ్ళీ ఏ పార్టీకి ఉండే అవకాశం ఉంది ఇక్కడ? నేనా నా ఆకాశం అయితే ఇక్కడనే ఆయనకి ఆనాడు చేతులు చేసాను, చచ్చినా బతికినా ఏమన్నాను కానీ ఆయనకి. ఎవరు ఆయన అంటే ఎవరు? ఎవరు? రేవంత్ రెడ్డా, రాహుల్ గాంధీ? రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ. అవునా? అమ్మా మీ పేరమ్మా? నా పేరు నాగమణి. అమ్మా నాగమణి గారు, ఎట్లా మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎట్లా ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయమ్మా? మీ ఊర్లో ఏమనుకుంటున్నారు? ఏం లేదు సార్, ఈసారి మళ్ళీ సారే వస్తాడు. అంటే సార్ అంటే ఎవరు? అందరూ సార్ సార్ అంటున్నారు. ఎవరమ్మా? రేవంత్ రెడ్డి వస్తాడు. రేవంత్ రెడ్డి సారా? ఓకే. ఎట్లా ఇప్పుడు 3 నెలలు అయింది కదా రేవంత్ రెడ్డి గారు వచ్చి, ఎట్లా చేస్తాడు? మీ మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి అయింది కదా ఎప్పుడైనా, ఎట్లా చేస్తాడు పాలన? ఏది ఇంకా టైం కొన్ని రోజులు అవుతుంది కదా, ఇంకా ఏది ఇంకా చేతులకు రాకుండొచ్చు, చేయకుండొచ్చు. ఇప్పుడైతే మంచిగానే ఉంది. సిలిండర్ ఇస్తుండు 500కి, మంచిగానే. మీ పేరండి? కిరణ్ సార్ నా పేరు. కిరణ్ గారు, ఎట్లా ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎట్లా ఉంది ఇక రాజకీయంగా ఇక్కడ కల్వకుర్తి నియోజకవర్గంలో? మా కలకుర్తి ముద్దుబిడ్డ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు గెలవడం మాకు సంతోషదాయకరం. దాంతోపాటుగా మల్రావి గారు ఈసారి నామినేషన్ చేయబోతున్నారు. ఖచ్చితంగా ఎంపీ టికెట్లో మల్రావి గారికి ఓటేసి ఘనంగా విజయం సాధిస్తాం. మాకు ఎట్లా ఇప్పుడు 3 పార్టీలు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఖచ్చితంగా నాగల్ కర్నూలు ఎంపీ సీట్ మేము గెలుస్తాము అని అంటున్నారు. ఎట్లా ఉంది వాళ్ళ పార్టీల పరిస్థితులు ఎట్లున్నాయి ఇక్కడ? లేదు సార్, గతంలో ఉన్న 10 సంవత్సరాల నుంచి పాలన చేసినారు. మాకు అభివృద్ధి పరంగా ఏంది కలకుర్తి అభివృద్ధి లేదు. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు మాకు వచ్చిన రేవంత్ రెడ్డి గారు మాకు, దాంతోపాటు మల్రావి గారు మాకు స్థానికంగా తెలిసిన వ్యక్తి కనుక ఖచ్చితంగా 100% మేము మల్రావి గారికి ఓటేసి గెలిపించుకుంటాం. మీ జిల్లా వాళ్ళే ముఖ్యమంత్రి కాదు కాబట్టి మేము సంతోషంగా ఖచ్చితంగా మేము మన మల్రావి గారిని గెలిపించుకుంటాం. మీ పేరండి? సత్యం అండి. సత్యం గారు, ఎట్లా మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి, అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు మీ కల్వకుర్తి నియోజకవర్గం నాగర్ కర్నూలు కిందకు వస్తుంది కదా, ఇట్లా రాజకీయంగా ఎట్లుందండి 3 పార్టీల పరిస్థితి ఇక్కడ? ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ కు మంచి మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ పక్కాది. ఈసారి కూడా మళ్ళీ మనకు ఎంపీ గారిని కాంగ్రెస్ గెలిపించుకుంటాము, దాంట్లో తిరుగులేదు. మరి బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ గారు పోటీ చేస్తున్నారు, బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన చేసే కరెక్ట్ కాదు అది. బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకప్పుడు బీఆర్ఎస్ తిట్టిన ఆయన ఇప్పుడు పోయి మళ్ళీ అదే పార్టీలో జాయిన్ కావడం అనేది కరెక్ట్ కాదు. అది మాకు నచ్చట్లేదు. ఓకే ఓకే ఓకే. ఎట్లా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇక్కడ మీ జిల్లా వాసే ముఖ్యమంత్రి అయిండు, ఎట్లా 3.5 నెలలు అయిపోతుంది, ఎట్లా ఉంది పరిపాలన? ఇప్పుడు గత 2 నెలలు వాళ్ళు సంసారం సర్దుకోవడానికి సరిపోయింది. ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు ఏమైనా చేద్దామనే లోపు ఎలక్షన్ కోడ్ వచ్చింది మళ్ళీ. జస్ట్ ఇప్పుడు ఈ జూన్ వరకు ఈ ఎలక్షన్సే ఉంటాయి. ఈ లోపల ఏమీ పనులు కావు. వాళ్ళని కూడా తప్పు పట్టడం కరెక్ట్ కాదు. జూన్ దాటిన తర్వాత ఫ్యూచర్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన హామీలను సాధ్యమైనంత వరకు కొన్ని అయితే నెరవేర్చుకొచ్చారు. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా టైం తీసుకొని చేస్తారు. చేయాలనేది దాంట్లో అయితే నమ్మకం గ్యారంటీ ఉంది నాకు. అది సో అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ మాత్రం ఎటువైపు మొగ్గే అవకాశం ఉంది? కాంగ్రెస్కి, చేకూర్తికి. మిగతా పార్టీల పరిస్థితి ఏంటి మరి? మిగతా పార్టీల పరిస్థితి అంటే బీజేపీ వస్తే కొంచెం ఆల్మోస్ట్ దగ్గర పాటలు ఉండొచ్చు, కానీ బీఆర్ఎస్ మాత్రం 0. ఓకే, 3వ ప్లేసా? ఓకే, 3వ ప్లేస్. మీ పేరేండి? నా పేరు చెన్నై. చెన్నై గారు, ఏంటి 3 పార్టీలు బాగా హోరాహోరీగా పోరాడుతున్నాయి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ కోసం, ఎట్లా ఉంది మీ గ్రామంలో ఏమనుకుంటున్నారు? మాది ఎక్కువ కాంగ్రెస్కి వెళ్ళే వస్తాయి. మీది ఏ గ్రామం అండి? మాది అంగంపల్లి గ్రామం. అవునా, అక్కడ కూడా కాంగ్రెస్? ఓకే, ఎట్లా ఉంది పాలన అంతా? ఇప్పటి వరకు అయితే మంచిగా ఉంది. ఈ నిన్న ఉన్న పెండింగ్లో ఉన్న సీసీ రోడ్లు కూడా మొత్తం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చేసిరు. మనం ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని గ్రామాలు తిరిగాము కల్వకుర్తి నియోజకవర్గంలో, ఎందుకంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మహిళల్ని కానీ యువతని కానీ వాళ్ళందరినీ కూడా మనము మాట్లాడము, పెద్ద మనుషులతో కూడా అందరితో కూడా మాట్లాడము. వాళ్ళందరూ చెప్తున్నటువంటి నేపథ్యం ఒకటే, 3 నెలలు అయింది, సో ఇంకా చూడాల్సింది చాలా ఉంది. ఎందుకంటే ఏదన్నా చేస్తాడనేసి ఆశ మాలో ఉంది. ఇప్పటికే ఆయన ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నాడు.
ఒక్కొక్క పరిస్థితి చక్కదిద్దిన తర్వాత ఖచ్చితంగా కూడా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే కల్వకుర్తి నియోజకవర్గం అంతా కూడా ఈసారి నాగర్ కర్నూలు పార్లమెంట్ ఏరియాలో ఉంది కాబట్టి ఎక్కువగా మేము కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతామనేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక గ్రామస్తులందరూ కూడా వారు చెప్తున్నారు. వారి సమస్యలు చెప్తూనే కానీ ఓటు మాత్రం మేము కాంగ్రెస్ పార్టీ వైపే వేస్తామనేసి కూడా వారు చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది.